నమ్మకముతో, నిరీక్షణతో అందరు కలిసి పాడదాం ప్రియులారా. వన్ థింగ్ ఈజ్ వెరీ ష్యూర్. ఒక విషయం ఏంటంటే, ఈ పాట ఎవరు పాడుకున్నా, ఎక్కడ పాడుకున్నా దేవుడు వారి మధ్యలో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఐ హావ్ బీన్ సీయింగ్ దట్. నా కళ్ళారా చూస్తూ ఉన్నాను. ఎవరు పాడుకున్నా, ఎలా పాడుకున్నా దేవుడు ఏదో గొప్ప కార్యాలు వాళ్ళ జీవితంలో చేస్తూ ఉన్నారు. ఆమేన్. సో ఎందుకంటే ఇది రాసినోడు గొప్పతనం కాదు, దేవుని వాక్యపు గొప్పతనం. దేవుని వాక్యం మన నోటి ద్వారా పలుకుతున్నప్పుడు అక్కడ అద్భుతాలు జరిగిపోతా ఉన్నాయి. సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఆమేన్. సో ఈ ఆరాధన జరుగుతుండగా మనం అందరు కలిసి కార్పొరేట్గా అందరు కలిసి దేవుని ఆరాధన చేస్తుండగా యేసయ్య మన మధ్యలో ఉన్నారు. ద స్పెషల్ గెస్ట్ ఇస్ నాట్ డానియల్ ప్రణీత్, బట్ జీసస్ హిమ్సెల్ఫ్ ఇస్ విత్ us. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన ప్రతి కన్నిటిని చూస్తూ ఉన్నాడు, మన ప్రతి సమస్యను చూస్తూ ఉన్నాడు. అందరు కలిసి దేవుని ఆరాధన చేద్దాం. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడు, కనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి. కలిసి పడుతున్నాను. ఏమైనా చేయగలవు, కదమొట్టం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కదమొట్టం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవం ఉంది ప్రభువా. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమారి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవాని ఆలోచన ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి. మా దేవాని ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములను ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం.
ఈ ఆజ్ఞ లేని ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యం. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేరైపోహలలుయో. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేరైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. ఓ హల్లెలూయా, కమ్ ఆన్. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా. యేసయ్యా యేసయ్యా నీకే సాగరం. యేసయ్యా యేసయ్యా నీకే సాగరం. అందరు రెండు చేతుల పైకి పాడు. ఈ పాట పాడుతుండగా మనసులో ఉన్న బాధంతా వెళ్ళిపోవును గాక, ప్రతి దుఃఖం వెళ్ళిపోవును గాక, ఒక నూతన సమాధానం వచ్చును గాక, ఒక శాంతి వచ్చును గాక. ఈ పాడుతుండగానే ఒక తెలియని ఆనందం, ద పీస్ దట్ సర్పాసెస్ ఆల్ అండర్స్టాండింగ్, సమస్త జ్ఞానముకు మించిన సమాధానము మీ హృదయములను ఏలుబడి చేయును గాక. రెండు చేతులు పైకి పడదాం, రెండు చేతులు ఆకాశం వైపెత్తి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందును. యేసయ్యా. ఒకసారి మ్యూజిక్ సహాయం లేకుండా పాడు. లెట్స్ సింగ్ వితౌట్ మ్యూజిక్. నీకే సాధ్యం. ఓ హల్లెలూయా, కమ్ ఆన్. యేసయ్యా యేసయ్యా థాంక్ యూ జీసస్. నీకే సాధ్యం. చివరిసారిగా యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యం. ఒకసారి అందరూ మన మనసులో ఒక చిన్న ప్రార్థన చేద్దామా? అయ్యా నాతో మాట్లాడండి ప్రభువా, నీ వాక్యంతో నాతో మాట్లాడండి నాయన. నీ వాక్యములో శక్తి ఉంది ప్రభువా, నీ వాక్యములో జీవం ఉంది తండ్రి, నీ వాక్యము సత్యము. యువర్ వర్డ్ ఇస్ ట్రూత్. మీరు సత్యమై ఉన్నారు ప్రభువా. నీ వాక్యంతో మాతో మాట్లాడండి. మా పరిస్థితులు మారిపోయేలాగా మాట్లాడండి, మా జీవితాలు మారిపోయేలాగా మాట్లాడండి. ఓ హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్, థాంక్ యూ. ఇక్కడ చాలా మంది యవనస్తులు ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దర్శించిన గాక. మహాపరిశుద్ధుడా యేసయ్యా నీకు స్తోత్రం. నీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. నీ బల్ల దగ్గర కూర్చున్నాము తండ్రి. ఆత్మీయ ఆహారం దయచేయండి నాయన. మీరు మాట్లాడితే మేము జీవిస్తాం ప్రభువా. నన్ను నీ సిలువ చాటు మరుగుపరుచుకోండి. వినగలిగిన చెవిని గ్రహించే మనసును అనుగ్రహించి ప్రార్థిస్తూ
యేసు నామన వేడుకుంటున్నాము తండ్రి. బిగ్గరగా ఆమేన్ చెప్తారు ఒకసారి. దయచేసి కూర్చోండి. యెర్మీయా గ్రంథము 18వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ జెరెమయా 18th చాప్టర్, మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. నేను చదివి వినిపిస్తాను, మీరు గమనించండి. యెహోవా యొద్ద నుండి యెర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సార మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటి మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమ్మను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. ఆమెన్ చెప్పొచ్చు, పర్లేదు. ఆమెన్. అంతటి యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారులారా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరులారా. అలా లేదా? ఓకే. అంటే ఇశ్రాయేలు వాళ్ళ కోసం కదా, మన కోసం కదా. ఆమెన్. ఇక్కడ కూడి ఉన్న దేవుని ప్రజలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? అప్పుడు మీరేమనాలి? ఇది క్వశ్చన్ ఆన్సరా? క్వశ్చన్ కదా. సో దేవుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారులారా, మీరు నా చేతిలో ఉన్నారు. మీరు నా చేతిలో ఉన్నారు. ఈ మాట చదువుతూనే ఎక్కడ లేని ధైర్యం వచ్చేయాలి. ఆమేన్. దేవుడు తన ప్రజల గురించి చాలా ఆశ పెట్టుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ కాంటెక్స్ట్ అర్థం చేసుకుంటే, దేవుడికి తన ప్రజలంటే చాలా ఇష్టం. కానీ ఏమైపోయిందంటే బ్రేకప్ అయిపోయింది. యవనస్తులు కాబట్టి చెప్తున్నాను మీకు అర్థమయ్యే భాషలో. ఓకేనా? ఏమైపోయింది చెప్పండి? ఆ రిలేషన్షిప్ కట్ అయిపోయింది. ప్రస్తుతానికి దేవునికి ఇశ్రాయేలు ప్రజల మధ్యలో రిలేషన్షిప్ సరిగ్గా లేదు. దేవుడు ఎంత ప్రేమించినా దూరం అయిపోతూ ఉన్నారు. అదేంటో మరి, ప్రేమించిన వాళ్ళకి దూరం అయిపోతున్నాడు. మరి ఎంత ప్రేమించినా దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఎన్నిసార్లు గద్దించినా, ఎన్నిసార్లు మంచి మాటలు చెప్పినా, ఎన్నిసార్లు అద్భుతాలు చేసినా, ఏమి చేసినా కూడా అగైన్ అది సేమ్ వెళ్ళిపోతున్నారు దేవుని దగ్గర నుంచి దూరం. అప్పుడు దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు ఒక పని చేయి, కుమ్మరి వారి ఇంటికి పో, అక్కడ నీకు ఒక స్టోరీ జరుగుతుంది, అది చూడు. కనీసం ఇది విన్న తర్వాత అయినా నా ప్రజల మాట వింటారేమో. సో ఏం చెప్తున్నారు ఇక్కడ ఏం జరుగుతా ఉందంటే, యెర్మీయా భక్తుడు, తన ప్రవక్త కుమ్మరి ఇంటికి పోయినాడంట. అక్కడ కుమ్మరి ఇంట్లో ఏం జరుగుతూ ఉంది? కుమ్మరి జిగట మంటి తీసుకొని, సారే అనండి, శారీ కాదు, సారే అంటే వీల్, ఇంగ్లీష్లో వీల్ అని ఉంటుంది. ఆ వీల్ మీద జిగట మంటిని వేశారంట. వేసినప్పుడు ఏమైందంట? మట్టి చేతిలో నుండి విడిపోయింది, జారిపోయింది. అగైన్ మళ్ళా జారిపోతా ఉంది. తిరిగి మట్టిని తీసుకొని మళ్ళా ఆ సార మీద వేస్తున్నారు. వేసి తనకి ఇష్టమైన రీతిగా మరొక కుండను చేశాడు. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. చాలా సింపుల్ వాక్యం, కానీ పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడును గాక. ఆమేన్. నేను ఇక్కడ ఈరోజు మీకు పెద్ద పెద్ద మర్మాలు చెప్పడానికి రాలేదు, కానీ అత్యవసరమైన మెసేజ్ చెప్పడానికి వచ్చాను. ఒక పోస్ట్ మ్యాన్ చాలా అర్జెంటుగా ఒక మెసేజ్ డెలివరీ చేయడానికి ఎలా వచ్చాడో అలా వచ్చేస్తాను మీ దగ్గరికి. గాడ్ హస్ ఎ వర్డ్ ఫర్ యూ. ఆమేన్. దేవుడి దగ్గర నుంచి ఒక మాట, పరలోకం నుంచి ఒక మాట దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. అంతకంటే ఏం కావాలండి మీకు? అంతకంటే ఏం కావాలి మనకు? దేవుడు ఏమి చేసినా మాటతో స్టార్ట్ చేస్తారండి. ద హోల్ క్రియేషన్ వాజ్ స్టార్టెడ్ బై ద వర్డ్. అవునా? మన జీవితంలో ఏమైనా మార్చాలి, ఏదైనా చేయాలనుకున్నప్పుడు హీ స్టార్ట్స్ విత్ ద వర్డ్. ఈరోజు దేవుడు ఒక మాట పంపిస్తూ ఉన్నాడు. ఏమండి? ఈరోజు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడుతుంది, కాకపోతే మెయిన్ పాయింట్స్ చెప్పేస్తాను. జిగటి మంటిని తీసుకున్నాడంట, వీల్ మీద వేసాడంట, సార మీద వేశాడు. ఈ మాట చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆలోచన ఇచ్చాడు. సో గమనించండి బాగా, చాలా అద్భుతంగా ఉంటుంది. వీల్ చాలా ఫాస్ట్గా తిరుగుతోంది. సార ఏం చేస్తుంది? చాలా ఫాస్ట్గా తిరుగుతోంది. దేవుడు సూర్యుని సృష్టించాడు, చంద్రుని సృష్టించాడు. ఎలా ఉంటుంది? సర్క్యులర్ షేప్లో ఉంటుంది, అంటే స్పెరికల్ షేప్లో ఉంటుంది. మళ్ళీ మీరు సైన్స్ క్లాస్ స్టార్ట్ చేయొద్దండి, అన్న మీకు సరిగ్గా తెలుసా లేదా, మీరు చదువుకున్నారు లేదా అన్నట్టు చూడొద్దండి. స్పెరికల్ షేప్లో ఉంటుంది, ఏదో ఒకటి సర్కిల్ షేప్లో ఉంటుంది. అవునా కదా? మీరు అంత సీరియస్గా ఉన్నారంటండి బాబు.
ఎలా ఉంటుంది? సర్కిల్ షేప్లో ఉంటుంది. అది ఎలా తిరుగుతూ ఉంది? సర్క్యులర్గా తిరుగుతూ ఉంది. దేని చుట్టూ తిరుగుతూ ఉంది? భూమి చుట్టూ భూమి దాని చుట్టూ తిరుగుతూ ఉంది. రెవల్యూషన్. సర్లేండి బాబోయ్, మీరు నేనే మర్చిపోతున్నాను నేను చదువుకునేదంతా మిమ్మల్ని చూస్తున్నప్పుడు. ఓకే. సో ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి చెప్పండి? సర్కిల్ అనండి. ఇట్స్ హ్యాపెనింగ్ సర్క్యులర్లీ. దీన్ని మనిషి కాపీ కొట్టి చేతి మీదకి వేసుకున్నాడు. ఏం జరుగుతోంది? టైం. సో దేవుడు ఇవన్నీ ఎందుకు పెట్టాడు? సీజన్స్ చెప్పడం కోసం, టైమింగ్ చెప్పడం కోసం. కాలెబ్ ఆ మాట చెప్తున్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. హౌ డిడ్ హి నో దట్ ఐమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ టైం? పరిశుద్ధాత్ముడు తప్ప ఇది మనుషుల కార్యం కాదు. ఆమేన్. సో జాగ్రత్తగా వినండి. ఈ టైం అనండి ఒకసారి గట్టిగా చెప్పాలి. టైం అనండి. టైం అయిపోతుంది కాదు, టైం అనండి అంతే. ఓకేనా? సో చూడండి, వీల్ వీల్ ఈజ్ నథింగ్ బట్ టైం. ఆమేన్. దేవుడు మట్టిని తీసుకొని టైం మీద వేశాడు. ఆ టైం జరుగుతున్నప్పుడు ఈ మట్టి స్వరూపం మారిపోతా ఉంది. నీకు అర్థం కావాలా? బైబిల్ కావాలా? సంవత్సరములు గడుచుచుండగా నీ కార్యములు నూతన మగుచున్నవి. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. ఈ టైం జరుగుతుండగా, టైం పాస్ అవుతుండగా, టైం పాస్ కాదు, టైం జరుగుతుండగా, సంవత్సరములు గడుచుచుండగా ఆయన కార్యములు మన జీవితంలో నూతనము అవుతా ఉన్నాయి. గాడ్ యూజెస్ టైమ్ టు చేంజ్ యువర్ లైఫ్స్. చాలా మంది అంటారు టైం హీల్స్ అని, స్టేటస్ పెట్టుకుంటారు. టైం డజంట్ హీల్. టైం రివీల్స్ హూ ఇస్ ద హీలర్. ఆమేన్. టైం స్వస్థపరచదండి. స్వస్థపరిచేవాడు ఎవరో అని టైం మనకు రివీల్ చేస్తుంది. ఆమేన్. దేవుడు మనల్ని తీసుకున్నాడంట, మట్టిని తీసుకున్నాడంట. మిమ్మల్ని మట్టి అంటే మీరు ఫీల్ కావద్దండి, మనం మట్టే. అవునా? ఎంత మాట అన్నారు బ్రదర్ మీరు? అనొద్దండి. మన ఆదికాండంలో చదివితే అదే ఉంటుంది కదా. సో మనల్ని తీసుకొని ఎక్కడేసాడంట? టైం అనండి. టైం మీదకి వేసాడు. చూడండి, ఒక పెయింటింగ్ స్టార్ట్ చేసే ముందు కానివ్వండి, ఈ పాటరీ వర్క్ స్టార్ట్ చేసే ముందు కానివ్వండి, ఆ మాస్టర్కి, ఆ పాటర్కి ఒక మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది. అవునా? ఆలోచన లేకుండా ఎవరు మట్టిని తీసుకుపోయి సార మీద వేయడు. ఆఫ్టర్ ఆల్ మనిషికి అంత ఆలోచనలు ఉంటే మన దేవునికి ఎంత ఆలోచన ఉండాలి? మన దేవుడు ఆలోచన లేకుండానే, ఒక ఉద్దేశం లేకుండానే మిమ్మల్ని తీసుకొచ్చి భూలోకంలో వేయలేదు. ఈ టైంలో, ఈ సీజన్లో, ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని వేసాడంటే గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. ఒక బోరింగ్ విషయం చెప్పమంటారా? ఆయన మీరు ఆమె అనాలి. ఒక బోరింగ్ విషయం చెప్తాను. యు ఆర్ వెరీ యూనిక్. మీరు చాలా ప్రత్యేకమైన వారు. చూసారా? ఆమె చెప్పలేదు. ఆల్రెడీ చెప్పాను. బోరింగ్ అయినా సరే ఆమె చెప్పాలన్నాను ఆల్రెడీ. మీరు చాలా ప్రత్యేకమైన వారు. మీరు ఎంత ప్రత్యేకమైన వారు అంటే మీ మీ ఫింగర్ ప్రింట్ చాలా ప్రత్యేకమైంది. అగైన్ బోరింగ్. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. అన్న మాకు తెలియదండి ఇవన్నీ, దీన్ని చెప్పడానికి బల్లారి నుంచి రావాలా అన్నట్టు చూడొద్దండి. హల్లెలూయా. నేను చెప్పే అర్థం ఉందా? మీ ఫింగర్ ప్రింట్ చాలా ప్రత్యేకమైన. ఐఎమ్ గోయింగ్ సమ్వేర్. వినండి జాగ్రత్తగా. మీ ఫింగర్ ప్రింట్ చాలా ప్రత్యేకమైనది. మన మొబైల్‌కి ఫింగర్ ప్రింట్ ఉంటేనే మనం చాలా సంతోషపడతాం. నా మొబైల్ కొత్త ఫింగర్ ప్రింట్ ఉంది అది ఇది అని. అరే! మొబైల్‌కి ఫింగర్ ప్రింట్ ఉంటే నాకు అంత సంతోషపడితే, ఆ ఫింగర్ ప్రింట్ పని చేయాలంటే నీకు ఒక ఫింగర్ ప్రింట్ ఉండాలి కదా! ఆమేన్. అర్రె! నా ఐఫోన్‌కి ఫింగర్ ప్రింట్ లేకపోయినా జస్ట్ కళ్ళతో ఓపెన్ అయిపోతది. ఐఫోన్ గొప్పతనం కాదది. నీ కళ్ళ గొప్పతనం అది. దేవుని నామానికి స్తోత్రం. దేవుడు ప్రతి ఒక్కరిని చాలా ప్రత్యేకంగా, చాలా యూనిక్‌గా దేవుడు సృష్టించాడు అని నమ్మిన వారు ఆమేన్ చెప్తారు. చూడండి, నన్ను ఆశ్చర్యపరిచిన సంగతి ఏంటో తెలుసా? ఇంత చిన్న ప్లేస్‌లో దేవుడు ఎన్ని కోట్ల డిజైన్‌లు పెట్టాడండి. నాట్ ఇంప్రెస్డ్. ఓకే ఫైన్. ఇక్కడ ఎంతమంది ఉన్నాము? ఒక 200 ఉంటామా? 200 లెక్కేసుకుంటే ఇప్పుడే లెక్కేసాను. బిర్యానీకి అంతా సెట్ చేసుకోండి. ఓకే. ఎంతమంది ఉన్నారు? 200 మెంబర్స్ ఉన్నారు. అవునా? చూ చూడండి, ఇంత ప్లేస్‌లో, ఇంత చిన్న ప్లేస్‌లో 200 డిజైన్స్ చేసాడండి దేవుడు. ఫైన్, నాట్ ఇంప్రెస్డ్. ఐ నో. ఆంధ్రాలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? ఇండియాలో ఎంతమంది ఉన్నారు? 150 క్రోర్స్. దాంట్లో ఉన్న టాప్ కదా! ఇంత ప్లేస్‌లో 150 క్రోర్స్ డిజైన్ చేసాడండి దేవుడు. ఫైన్, నాట్ ఇంప్రెస్డ్. ఓకే. ఓకే. ఆగండి, ఆగండి. జాలి పడొద్దండి. ఆగండి. మీరు జాలితో చప్పట్లు కొడుతున్నట్లుంది. ఆగండి, ఆగండి. ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? 7 బిలియనా? వావ్! ఇంత చిన్న ప్లేస్‌లో 7 బిలియన్ డిజైన్స్. చాలా చప్పకూడుతున్నా. ఆగండి, ఆగండి. ఇలా ఉన్నారేంటండి బాబు మీరు? సరే, మీ ప్రీవియస్ జనరేషన్, మీ అటుపోయిన జనరేషన్,
అటుపోయిన జనరేషన్ ఆదాం నుంచి వద్దామా? అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత ప్లేస్లో దేవుడు, బాబో యు ఆర్ టఫ్ క్రౌడ్. ఓకే, ఆగండి 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 ఆగండి. పుట్టబోయే జనరేషన్, ఇంకా రాబోయే జనరేషన్, నేను చెప్పే అర్థమవుతుందా? ఇంత చిన్న ప్లేస్లో దేవుడు ఇంత యూనిక్నెస్ పెట్టాడు. హల్లెలూయా. మన రెటీనా, ఇట్స్ వెరీ యూనిక్. అవునా? మన దగ్గర ఒక రకమైన స్మెల్ ఉంటుంది. అది సువాసన దుర్వాసన పక్కన పెట్టండి. బట్ ఎవ్రీబడి హ్యాస్ అ స్పెషల్ స్మెల్ కదా. అందుకే దొంగలు పడినప్పుడు కుక్కలు మన దగ్గరకు రావు. ఎందుకు? మన దగ్గర స్పెషల్ స్మెల్ ఉంటుంది కాబట్టి. నా పాయింట్ ఏమంటే, ఇంత యూనిక్నెస్ మన బాడీలో ఇంత యూనిక్నెస్ పెట్టాడు కదా దేవుడు. ఇంత ఆలోచన చేశాడు కదా. మన బాడీకి ఎంత ప్రత్యేకత ఉంటే, దేవుడు నీ కొరకు ఊహించిన ఉద్దేశాలు, తన ప్లాన్, తన పర్పస్ ఇంకెంత గొప్పగా ఉండాలి. అంటే దేవుడు ఏం ప్లాన్ చేశారంటే, మనకు ఒక బాడీనిచ్చి, దానికి ఒక ప్రత్యేకతనిచ్చి, కేవలం బాడీ వరకే కాదండి, మన పిలుపుకు ప్రత్యేకత ఉంది, మన జీవితానికి ప్రత్యేకత ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో దేవునికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. నమ్మాలి. ఆమేన్. నమ్మకపోతే మీ బాడీనే చూసుకుంటే అదే ప్రూఫ్. హల్లెలూయా. మన బాడీకే దేవుడు ఇంత ప్రత్యేకత పెడితే, మన పిలుపుకు ఇంకెంత ప్రత్యేకత పెట్టాలి. అందుకే దేవుడు ఏం చేశారు తెలుసా? చాలా ప్రత్యేకంగా పిలిచి, ఈ టైంలో, ఈ సంవత్సరంలో ఇక్కడ పుట్టాలి అని దేవుడు నిర్ణయించి, ఈ పేరెంట్స్కి పుట్టాలి, ఈ ప్లేస్లో పుట్టాలి అని దేవుడు నిర్ణయించి, ఆ టైం మీద ఈ జిగటమనును వేశాడు. హల్లెలూయా. నేను చెప్పర్థమవుతుందా? సో ఇది నమ్మితే మన లైఫ్లో చాలా మీనింగ్ ఉంటుందండి. నమ్మలేదనుకోండి, ప్రసంగి గ్రంథం మీకు తెలుసా? ప్రసంగి నాకు చాలా ఇష్టమైన ఎక్లీసియాస్టస్, ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టస్ చాలా ఇష్టం నాకు అది. దాంట్లో ఏముంటుందంటే, ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్, ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్ అండర్ ద సన్, ఎవ్రీథింగ్ ఈజ్, సూర్యుని కింద సమస్తము, చెప్పండి, వ్యర్థమేనండి. సమస్తం వ్యర్థమే, సమస్తం వ్యర్థం. దాని ఎంత బాగుంటుందంటే, అది చదివితే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. అవునా? ఇంకా ఏమి సాధించాలనిపించదు. పెద్ద పెద్ద డ్రీమ్స్ అన్ని పక్కన పెట్టాలనిపించేస్తుంది. పెద్ద పెద్ద జ్ఞానము ఏం అవసరం లేదనిపించేస్తుంది. పరిశుద్ధంగా జీవించాలనిపించింది. అన్ని కూడా వ్యర్థం అనేస్తాడు. కానీ ఒక మాట చెప్పమంటారా? దాంట్లో ఉన్న గొప్ప అర్థం ఏంటంటే, సూర్యుని కింద సమస్తం వ్యర్థము. సూర్యుని కింద సమస్తము వ్యర్థము. బట్ సూర్యుని పైన దేవుడున్నాడు. సూర్యుని కింద సమస్తము వ్యర్థము, కానీ సూర్యుని పైన ఉన్న దేవుడు సమస్తానికి అర్థము తీసుకొస్తాడు. ఆమేన్. అంటే మనము దేవుని కోసం కాకుండా ఎవరి కోసం చేసినా అన్ని వేస్టే. హల్లెలూయా. కానీ దేవుని కోసం ఏం చేసినా అన్ని, బైబిల్లో అన్ని వ్యర్థం అని చెప్పి, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అన్నది బైబిల్. ఆమేన్. సో దేవుని కోసం కాకుండా మరి ఈ ప్రపంచానికి ఏమి చేసినా అన్ని చెప్పాలమ్మా వ్యర్థం అన్నాడు ఒకసారి. ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్ వితౌట్ గాడ్. అందుకే సూర్యుని కింద సమస్తము, అండర్ ద సన్ ఎవ్రీథింగ్ ఈజ్ మీనింగ్లెస్. అండర్ ద సన్, SON, సన్, ఎవ్రీథింగ్ గెట్స్ ఇట్స్ మీనింగ్. ఆమేన్. సూర్యుని కింద సమస్తం వ్యర్థమే, కానీ సూర్యుని పైన సమస్తానికి అర్థం వస్తుంది. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నానంటే, దేవుడు చాలా ప్లాన్ చేశాడు. చాలా ప్లాన్ చేశాడు దేవుడు. మనము మన కెరీర్ గురించి ఎంత ప్లాన్ చేసుకుంటాం కదా, మన పిల్లల గురించి ఎంత ప్లాన్ చేసుకుంటాం కదా. దేవుడు నీ గురించి ఎన్నో కలలు కన్నాడు. నమ్మట్లేదు. దేవునికి నీ గురించి చాలా కలలు ఉన్నాయి. మీ మనసులో దిగిపోలే మాట, వదలని అంతవరకు. దేవునికి మీ గురించి చాలా కలలు ఉన్నాయండి. చాలా ప్లాన్స్ ఉన్నాయి. చాలా ఆలోచనలు ఉన్నాయి. మా దేవా, నీ ఆలోచనలు ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములు జరిగించుచున్నవి. మన దేవునికి ఎన్ని ఆలోచనలు ఉన్నాయంటే, ఎన్నో ఆలోచనలు మన గురించి ఉన్నాయి. అందుకే ఏం చేశాడంటే, మనల్ని టైంలోకి తీసుకొచ్చాడు. ఈ జిగట మట్టిని ఈ వీల్ మీద వేశాడు. ఎందుకంటే ఊరికే టైం పాస్ కోసం చేయలేదు. ఆ మట్టి చేతిలో ఉన్నప్పుడే, ఆ మట్టి భూమిలోకి రాకముందే, ఆ మట్టి టైంలోకి రాకముందే దేవునికి ఒక ప్లాన్ ఉన్నింది. ఎంత అద్భుతం మాట అండి. ఆమేన్. నేనేమంటున్నానంటే, మనం ఈ భూలోకానికి రాకముందే మన దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది. హల్లెలూయా. ఏమైందంటే, మధ్యలో ఏమైంది? మట్టి విడిపోయింది.
మట్టి జారిపోయింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంట? మట్టిని తీసి పడేయలేదంట. ఏం చేశాడు? తీసుకొని వచ్చి మళ్ళా సార మీద పెట్టాడు. ఇందుని బట్టి మన దేవునికి స్తోత్రం చెప్పాలి. ఎందుకో తెలుసా? మన దేవుడు మనల్ని పడేయలేదు. అవునండి, అప్పుడప్పుడు మనం తప్పులు చేసాము, అప్పుడప్పుడు మిస్టేక్స్ చేసాము, బట్ దేవుడు మనల్ని పడేయలేదు. ఎంత గొప్ప దేవుడు అంటే, ఎంత మోసం చేసినా, ఎంత నమ్మక ద్రోహం చేసినా ఇంకా దేవుడు మనల్ని నమ్మినాడండి. ఆమేన్. ఎంత నమ్మినాడంటే తిరిగి మళ్ళీ ఆయన ప్లాన్లోకి తీసుకొచ్చుకున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇదిగో మన జీవితం దేవుని చేతుల నుంచి పడిపోవడం పెద్ద సంగతి కాదు. తిరిగి మళ్ళీ దేవుని చేతిలోకి రావడం, దట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఈరోజు ఒక్క మాట చెప్పంటారా? యవనస్తులైనా సరే, పెద్దవారైనా సరే, ముసలి కాలేబు తప్పు చేసేసినాడు. ఏం చేసినాడంటే వచ్చి నాకు 32 సంవత్సరాలు, నేను ముసలోడు అన్నాడు. మేమేం కావాలి ఇప్పుడు? ఆ, తప్పదు స్టేట్మెంట్. ఇప్పుడు ఎంతమందిని అవమానించినట్టు నువ్వు. ఆమేన్. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, 80 సంవత్సరాలలోపు అందరూ సారీ, అందరూ యవనస్తులే. సరే, వయసు ఏమైనా సరే, ఒక మంచి మాట చెప్తున్నాను. మీ జీవితంలో ఇది అలాగే ఉండిపోను గాక. ఎప్పటికైనా పనికొస్తుంది ఈ మాట. వాట్ యు డూ నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వాట్ యు డిడ్ కాదు, వాట్ యు ఆర్ అబౌట్ టు డూ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధుడు ఇంతవరకు పరిశుద్ధుడిగా జీవించాడు, బట్ ఒక్క పాపం చేస్తే పేరు పోయినట్టే. పాపి ఇంతవరకు పాపి చేశాడు, ఇప్పుడు ఒక్కసారి పరిశుద్ధుడనంటే పరిశుద్ధుని పేరు వచ్చేస్తుంది. హల్లెలూయా అని చెప్పి అర్థమవుతుందా? ఇన్ని రోజులు ఫెయిల్ అయిపోయినావు, కానీ ఒక్కసారి జయం వస్తే, ఇన్ని రోజులు జయించినావు, ఒక్కసారి ఫెయిల్ అయితే ఫెయిల్ అయిపోయినట్టే. నేనేమంటున్నాను తెలుసా? ఇంతవరకు ఏం జరిగిందో నాకు సంబంధం లేదు. వాట్ ఎవర్ హ్యాస్ హ్యాపెండ్ హ్యాస్ హ్యాపెండ్. వాట్ యు డూ నెక్స్ట్ ఈస్ గోయింగ్ టు డిటర్మైన్ యువర్ లైఫ్. నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అదే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అదే ఇంపార్టెంట్. ఈ మెసేజ్ అయిపోయినాక నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అదే చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, సాతాను చెప్పిన అబద్ధాలన్నీ తీసి, ఎక్కడ డస్ట్బిన్ లేదు కనబడట్లేదు, ఎక్కడ పడితే అక్కడ డస్ట్బిన్ అవసరం లేదు అడిగి. ఆమేన్. నేనేమంటానంటే, సాతాను నీ గురించి చేసిన ఆలోచనల కన్నా దేవుడు నీ గురించి చేసిన ఆలోచన చాలా గొప్పవి. ఈ మాట నమ్మిన వాళ్ళు గట్టిగా ఆమేన్ అంటారు. హల్లెలూయా. నేను చెప్పింది అర్థమవుతుందా? అపవాది తలచిన చాలా కీడులు, చాలా ఆలోచన చేశాడు. ఏం ఆలోచన చేశాడు? నేను నాశనం దొంగ దేనికోసం వస్తాడు? కాదు కాదు, దోచుకోవడానికి కాదు. దొంగతనం చేయటకును, నరహత్య చేయడానికును, నాశనం చేయడానికి వస్తాడంట. ట్రైఫోల్డ్ మినిస్ట్రీ మనోడిది. 5 ఫోల్డ్ కాదు, ఏంటిదే? ట్రైఫోల్డ్. వీడికి ఇదే పని. దొంగతనం చేయాలి, నరహత్య చేయాలి, నాశనం చేయాలి. దొంగతనంతో ఆపడు, నరహత్యతో ఆపడు, నాశనం వరకు తీసుకొస్తాడు. కానీ మన దేవుడు ట్రైఫోల్డ్ కాదు, ఒకటే, జీవమును సమృద్ధి జీవమును ఇవ్వడానికి వచ్చాడు. ఆమేన్. మన యేసయ్య ఎందుకు వచ్చారంటే, చెడ్డోల్ని మంచోడుగా చేయడానికి రాలేదు, చనిపోయిన బతికించడానికి వచ్చాడు. ఆమేన్. గాడ్ ఈజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ చేంజింగ్ స్టోరీస్. మన జీవితాన్ని కథ మొత్తం మార్చడానికి వచ్చాడు. హల్లెలూయా. ఇంతవరకు కథ ఎలాగుందో నాకైతే తెలీదు. క్లైమాక్స్లో అసలైన కథ ఉంటుంది కదండి. చెప్పట్లేదు మీరు? ఆమేన్. నేనేమంటున్నానంటే, ఇదంతా ఎంత బాగా జరిగినా వర్కౌట్ కాదు. వాట్ యు డూ నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆమేన్. ఇంతవరకు 10 years యానివర్సరీ జరుగుతూ ఉంది, చాలా సంతోషం. బట్ వాట్ ఈస్ అబౌట్ టు హ్యాపెన్ ఈస్ గోయింగ్ టు బి మోర్ గ్లోరియస్. ఆమేన్. ఈ 10th యానివర్సరీ జరుగుతున్నాం. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇందాకే అయ్యగారు చెప్పారు. హల్లెలూయా. సో నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, ఇంతవరకు ఏం జరిగిందో నాకైతే తెలీదు. ఫెయిలియర్స్ మీద ఫెయిలియర్స్ చూసినావేమో, అప్లికేషన్స్ మీద అప్లికేషన్ వేసేసినావేమో, అన్నీ ట్రై చేసినావేమో, బట్ వాట్ ఆర్ గోయింగ్ టు డూ నెక్స్ట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు. ఆమేన్. ఆయన సెకండ్ ఛాన్స్ ఇచ్చే దేవుడు. నీకు వద్దా ఏంటి? మీరు చాలా పరిశుద్ధులు ఉన్నారా ఏంటి ఇక్కడ? ఒకవేళ ఇఫ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ ఛాన్స్, గాడ్ ఈజ్ అబౌట్ టు గివ్ యూ అ ఛాన్స్. రేపు పొద్దున్న లేచినారంటే దేవుడు ఛాన్స్ ఇచ్చినట్టే. ఎంత మంచి మాట తెలుసా నేను? రేపు పొద్దున్న లేచినారంటే దేవుడు ఛాన్స్ ఇచ్చినట్టే. హల్లెలూయా. మన లైఫ్ మన కంట్రోల్ లేదండి. పడుకునేంత వరకు మన కంట్రోల్, లేవడం మన కంట్రోల్ ఉండదు. మనం లేచినామంటే దేవుడు మనల్ని లేపించాడు. దేవుడు మనకి స్తోత్రం కలుగునాక. నేనేమంటున్నానంటే,
ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఈ వాక్యంలో మనం అర్థం చేసుకోవాల్సింది చాలా ఇంపార్టెంట్ ఏమంటే, కుమ్మరివాడు మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా అని దేవుడు క్వెషన్ ఏస్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఈ కుమ్మరి ఇలా కూర్చున్నాడు. మట్టి ముందుంది. చాలా ఫాస్ట్‌గా తిరుగుతా ఉంది. ఏంటది? టైమ్. వీల్. సంవత్సరాలు గడిచిపోతా ఉన్నాయి. దేవునికున్న ప్రతి ఆలోచన ఈ మాస్టర్ ఎలాంటోడో తెలుసా? జాగ్రత్తగా వినాలి. ఆ మట్టి మీద చేయి పెడతాడండి. ఎలా పెడతాడంటే కరెక్ట్ ప్రెషర్ ఇస్తాడు. కొంచెం ఎక్కువ ఇస్తే ఊడిపోతది. కొంచెం లూజ్‌గా ఉంటే ఫార్మ్ రాదు. ఎంత ప్రెషర్ పెట్టాలో అంతే ప్రెషర్ పెడతా ఉన్నాడు. ఆమేన్. ఎంత ప్రెషర్ తట్టుకోగలవో అంతే ఇస్తా ఉన్నాడు. కొంచెం ఇస్తే చచ్చిపోతావు. ఇయ్యకపోతే బాగుపడవు. హల్లెలూయా! అందుకే ఎంత ప్రెషర్ కావాలో అంత ప్రెషర్ పెట్టి దేవుడు తనకిష్టమైన రూపంలోకి తీసుకొస్తున్నాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. ఈ మాట వింటున్నప్పుడు ఎంత ధైర్యం వస్తుందో తెలుసా అండి? అంటే అనుక్షణం ఆయన చేతులు మన మీద ఉన్నాయి. మన జీవితం ఆయన సమక్షంలో జరుగుతా ఉంది. హల్లెలూయా! ఎందుకు ఎవరు ఆమెనట్లేదు? మన జీవితం ఆయన సమక్షంలో జరుగుతా ఉంది. ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అండర్ హిస్ పర్వ్యూ. ఇప్పుడు మామూలుగా లిఫ్ట్ ఎక్కుతామండి. లిఫ్ట్ ఎక్కుతున్నప్పుడు కొంచెం ఒంటరిగా ఉన్నాడు అనుకోండి. కొంచెం మనోడు ఎట్లా కొంచెం యాక్షన్ వేరే ఉంటాయి కదా! ఒంటరిగా ఉంటే లిఫ్ట్‌లో. లేదా నేను కూడా ఎట్లా చేస్తాను కొంపదీసి లేదు కదా! లేదు కొంచెం మంది ఉన్నారులెండి. లిఫ్ట్ కొంచెం ఏదో డాన్సులు చేయడం ఏం చేయొచ్చు. టకాన పైన సీసీ కెమెరా చూస్తాడు. వెంటనే మళ్ళీ సైలెంట్ అయిపోయి. ఎందుకు? సంబడీ ఈస్ వాచింగ్. అవునా కదా! ఒక మాట చెప్పమంటారా? సీసీ కెమెరాకి అంత భయపడితే హల్లెలూయా! సీసీ కెమెరాకి అంత భయపడితే మన దేవునికి ఎంత భయపడాలి? దేవుడు నిన్ను చూస్తున్నాడు అంటే ఒకరికి భయమవుతది. ఒకరికి సంతోషం అవుతది. ఎవరికి భయమవుతది? తప్పులు చేసినోళ్ళకి భయమవుతది. ఎవరికి సంతోషం అవుతది? ఆయన నా తండ్రి అని ఫీల్ అయ్యే వాళ్ళకి చాలా సంతోషం అవుతది. ఇప్పుడు చెప్పండి. సంతోషం అవుతుందా? భయమవుతుందా మీకు? మీకు సంతోషం కాలేదంటే సంథింగ్ ఈస్ రాంగ్ విత్ యువర్ రిలేషన్‌షిప్. దేవుడు మిమ్మల్ని చూస్తున్నాడన్న వెంటనే ఎక్కడ లేని ధైర్యం వచ్చేయాలి. అమ్మా! దేవుడు చూస్తున్నాడురా చాలు అనిపియాలి. మీ జీవితంలో ఏదైనా సంఘటన జరిగిందనుకోండి, మనము మన పేరెంట్స్‌కి చెప్పాలంటే 2 రకాల రెస్పాన్స్ ఉంటాయి. అరెరే! ఈ పరిస్థితి జరిగిపోయింది. పేరెంట్స్ మాత్రము చెప్పకూడదురా బాబు అని ఒకరుంటారు. అరెరే! ఈ పరిస్థితి జరిగిపోయింది. అర్జెంట్‌గా పేరెంట్స్‌కి కాల్ చేయాలి. చెప్పి అర్థమవుతుందండి? 2 రకాల మైండ్ సెట్స్ ఉంటాయి. ఈరోజు మన మైండ్ సెట్ ఎలా ఉంది? ఏదో జరిగిపోయింది. అర్జెంట్‌గా దేవుని దగ్గర నుంచి దూరం అయిపోవాలనిపిస్తా ఉందా? ఏదో జరిగిపోయింది. అర్జెంట్‌గా దేవుని దగ్గరికి వచ్చేయాలనిపిస్తా ఉందా? దేవుని చేతుల నుంచి విడిపోయినామండి. ఒక మాట చెప్పమంటారా? ఈ మాట విన్నప్పుడు ఒకవేళ దేవుడు డైరెక్ట్‌గా మీ దగ్గరకొచ్చి, ఇదిగో మీ జీవితం దేవుని చేతిలో ఉంది అని చెప్తే, మీకు సంతోషం అవుతుందా? బాధ అవుతుందా? ఎంత సంతోషం అవుతుంది కదా! ఎక్కడ లేని ధైర్యం వస్తది. కానీ ఇశ్రాయేలు ప్రజలంట ఇంత మెసేజ్ ఇన్న తర్వాత ఏమన్నాడు తెలుసా? మేము వినమన్నాడండి. అక్కడ చూడండి ఆ మాట ఉంటది. 13 వచనం చూడండి. అందుకు వారు నీ మాట నిష్ప్రయోజనము. మేము మా ఆలోచనల చొప్పున నడుచుకుందుము. మేమందరము మా మూర్ఖ హృదయము చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. ఎవరన్నారంట? దేవుడు ఇంత ఇంత మెసేజ్ చెప్పి, ఇదిగో ఇశ్రాయేలు వారలారా భయపడొద్దండి. నేను మీకు తోడుగా ఉన్నాను. పడిపోయినారా? నేను తిరిగి లేపుతాను. అని చెప్పి ఇంత మెసేజ్ ఇచ్చిన తర్వాత, ఇంత బాగా చూసుకున్న తర్వాత, మళ్ళా ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారంటే, మాకంతా వర్కౌట్ కాదు ప్రభు. నువ్వు పక్కనే ఉండు. మాకు చాలా పనులున్నాయి. అవన్నీ కంప్లీట్ చేసుకున్నాక లాస్ట్‌కి బాప్టిజం తీసుకుంటాను ప్రభు. హల్లెలూయా! నేను చెప్పేది అర్థమవుతుందండి? సో, నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే జాగ్రత్తగా వినండి. ఈరోజు పడిపోయినా సరే, ఈరోజు ఎలాంటి పరిస్థితులొచ్చినా నాకైతే తెలీదు గానీ, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ నెక్స్ట్ ఇన్ యువర్ లైఫ్? దట్స్ గోయింగ్ టు బి వెరీ ఇంపార్టెంట్. రేపు ఏం చేయబోతున్నారో అది ఇంపార్టెంట్. ఎందుకో తెలుసా? రేపొద్దున పరలోక రాజ్యం రేపొద్దున రెండో రాకడ వచ్చిందనుకోండి, ఇన్ని రోజులు ఏం చేశారో అది కాదు ఇంపార్టెంట్ కాదు. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఇంపార్టెంట్. ఈ మాట ప్రూవ్ చేయమంటారా? అన్ని రోజులుగా దొంగగా బతికినోడు శిలువ మీద జస్ట్ ఒక యేసయ్యా నీ రాజ్యం నుండి జ్ఞాపకం చేసుకో అంటే డైరెక్ట్ ఎంట్రీ అండి. చూస్తే ఎంత మనకు కుళ్ళొస్తుందో ఒకసారి. ఏం బతికినవురా నువ్వు? అవునా కదండీ!
రాలేదా మీకు? మామూలుగా అయితే అలా జరుగుతూ ఉంటుంది. సో, నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నానంటే, ఇశ్రాయేలు వారులారా భయపడొద్దండి, మీరు నా చేతిలో ఉన్నారు. జాగ్రత్తగా గమనించండి. ఒక ఇంపార్టెంట్ మాట చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు ఒక క్వెషన్ అడుగుతా ఉన్నాడు. ఏమడుగుతున్నాడు? ఈ కుమ్మరి వానికి చేసినట్టు నేను మీకు చేయలేనా? దేవుడు ఏమైనా క్వెషన్ ఏసినప్పుడు మనం రెచ్చిపోయి ఆన్సర్ చెప్పకూడదండి. ఎందుకంటే చాలా సార్లు దేవుడు క్వెషన్ చేస్తున్నప్పుడు హి ఈస్ నాట్ వెయిటింగ్ ఫర్ ఎ రెస్పాన్స్. హి ఈస్ వెయిటింగ్ ఫర్ దాన్నేమంటారంటే ఒక ఒక రెటారికల్ క్వెషన్ అది. అంటే దేవుడు మనల్ని రెస్పాన్స్ ఇవ్వమని చెప్పట్లేదు. ఆ క్వెషన్ ఎందుకేశారో ఆలోచించమంటాడు దేవుడు. ఎజికేల్ అంటాడు, ఇదిగో ఎజికేల్ నరపుత్రుడా, ఈ ఎముకలు జీవించగలవా? బ్రతకగలవా? అప్పుడు వెంటనే ఎజికేల్ ఏమంటాడు? ఆ! నీకే తెలియదు బ్రో, నాకేం తెలుస్తది అంటాడు. ఆమేన్. సో నేనేమంటున్నానంటే ఈరోజు జాగ్రత్తగా వినండి. దేవుడు ఒక క్వెషన్ ఏస్తున్నాడు మిమ్మల్ని. ఏమంటున్నాడంటే, ఈ ఈ మట్టికి చేసినట్టు నేను మీకు చేయలేనా? అప్పుడు మీ ఆన్సర్ ఏం కావాలి? ఆ ఆన్సరే మన జీవితాన్ని డిసైడ్ చేయబోతా ఉంది. మీరు చేయగలరు ప్రభువా అని నమ్మితే మొత్తం తీసుకుపోయి మన జీవితాన్ని దేవునికి సబ్మిట్ చేస్తాం. లేదు అనుకుంటే ఏం చేస్తాం చెప్పండి? మళ్ళా చిన్నగా చేతుల నుంచి జారుకుంటాం. మన దేవుడు పరిస్థితులు మార్చే దేవుడు. మన దేవుడు స్టోరీస్‌ని చేంజ్ చేసే దేవుడు. మీరు బైబిల్‌లో ఎవరినైనా చూడండి, ఆది కాండం నుంచి చూడండి, ఒక దరిద్రుడిని తీసుకుంటాడు. ఒక ఎన్నిక లేని వాడిని తీసుకుంటాడు. దేనికి పనికిరాని వాడిని తీసుకుంటాడు. తీసుకుపోయి ప్రధానులతో కూర్చోబెడతాడు. కంప్లీట్‌గా షిఫ్ట్ చేసేస్తాడు దేవుడు. కంప్లీట్‌గా మార్చేస్తాడు. ఒక్కరు కూడా ఆమేన్ అనట్లేదు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా అంటే, నేను ఎవరి గురించో చెప్పట్లేదండి. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆ మట్టి గురించి మాట్లాడట్లేదు. మన గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆమేన్. సో నేనేమంటున్నాను జాగ్రత్తగా వినండి. పేతురు జీవితాన్ని ఎలా మార్చాడో తెలుసా? యేసు ప్రభు తెలీదని 3 సార్లు చెప్పాడండి. ఎన్ని సార్లు? 3 సార్లు ప్రభువా నువ్వు నువ్వు నాకెవరో తెలీదని డైరెక్ట్‌గా. అంతకుముందు ఏమన్నాడు చాలా, ప్రభువా నిన్ను ఎవరన్నా నీ మీద చేయాలంటే ఆ! నన్ను దాటుకొని పోవాలి ప్రభువా అని చెప్పినోడు, ఒక చిన్న పిల్లొచ్చి అంకుల్ అంకుల్ మీరు యేసు ప్రభు దగ్గర ఉన్నారు కదా అంకుల్. ఏం మాట్లాడుతున్నావు? అని తిట్టేసినాడు ఆ పిల్లని. 3 సార్లు కాదన్నాడు. ఒక మాట చెప్పనా? అలా చేసినందుకు యేసయ్య పేతురుని తీసుకుపోయి నరకంలో లేలేదండి. ఇంకొక ఛాన్స్ ఇచ్చాడు. లాస్ట్‌లో ఆయన మళ్ళా 3 క్వెషన్‌లు అడుగుతాడు. ఏమడుగుతాడు చెప్పండి? నన్ను ప్రేమించుచున్నావా? అప్పుడు పేతురు ఏమంటాడు? అవును ప్రభువా అంటాడు. సెకండ్ టైమ్ నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభువా అంటాడు. మూడోసారి నన్ను ప్రేమించుచున్నావా? మాట తడబడిపోతది. నీకే తెలుసు కదా ప్రభువా నేను ప్రేమిస్తున్నాను అంటాడు. అంటే పేతురు ఆన్సర్ ఏంటంటే, ప్రభువా ఇంతకుముందు నేను ఆన్సర్ చేసినప్పుడు నీకు తెలుసు నా ఆన్సర్ కరెక్టా రాంగా అని. అప్పుడు నేనేమన్నాను? ప్రభువా నిన్ను మాత్రము వదలను అని చెప్పినాను. అప్పుడు నువ్వేమన్నావు? నువ్వు ఖచ్చితంగా వదిలేస్తావురా అని చెప్పినావు. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అడుగుతున్నావు. నేనేం చెప్తున్నాను? ప్రేమిస్తాను ప్రభువా అని చెప్తున్నాను. ఆయన మూడోసారి అడుగుతున్నావు. దీని అర్థం ఏంటంటే, ప్రభువా నీకే తెలుసు. నేను ఎంత చేంజ్ అయిపోయినా నీకు తెలుసు ప్రభువా. అప్పుడు యేసయ్య ఏమంటాడంటే, నా 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 మందను మేపంటాడు. అంటే జాగ్రత్తగా వినండి. పేతురు ఎన్ని సార్లు కాదన్నాడో ఇంకొక ఛాన్స్ ఇప్పించి అన్ని సార్లు అవును అనిపించాడు. చెప్పేది అర్థమవుతుందా? ఎన్ని సార్లు కాదన్నాడో అన్ని సార్లు అవును అనిపించేలాగా దేవుడు చేశాడు. కంప్లీట్‌గా స్టోరీ చేంజ్ చేసేసాడు. ఎవరైతే రిజెక్ట్ చేసాడో అక్కడే యాక్సెప్ట్ చేసేలాగా చేశాడు. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే, అప్పుడప్పుడు పడిపోయినా సరే, అప్పుడప్పుడు కొన్ని తప్పులు చేసినా సరే, తిరిగి దేవుడు ఎక్కడైతే పడిపోయినావో, ఎలాంటి పరిస్థితిలో పడిపోయినావో, దేవుడు అక్కడే తిరిగి లేపగలడు. ఆమేన్. దేవుడు ఎలా చేయగలడంటే నీ మనసు మొత్తం మార్చేయగలడు. ఆమేన్. ఆయన వైపుకు త్రిప్పుకోగలడు. ఆమేన్. యేసును ఒప్పుకోవాలంటే భయపడిన పేతురుని తీసుకొని ఆయనను ప్రేమించేలాగా చేసేసాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక చాలా ఇంపార్టెంట్ మాట చెప్పనా? మీ జీవితం మీ చేతుల్లో లేదు. మీ జీవితం మీ బాస్ చేతిలో లేదు. మీ జీవితం మీ మేనేజర్ చేతిలో లేదు. ఆమెన్ చెప్పండమ్మా. జాబ్ చేసేవాళ్ళు ఆమెన్ చెప్పొచ్చు కదా! మీ అంటే మీకు నెక్స్ట్ ఏమంటారు దాన్ని? దాన్నేమంటారు దాన్ని? హైక్ రావాలంటే ఎవరు మన మన మేనేజర్ ఒప్పుకోవాలి కదా! చాలా మంచోడు అది ఇది అనాలి. ఒక మాట చెప్పనా? మీ జీవితం మీ మేనేజర్ చేతిలో లేదు. మీ జీవితం మీ బాస్ చేతిలో లేదు. మీ జీవితం మీ రిలేటివ్స్ చేతిలో లేదు.
మీ జీవితం మీ ఫ్రెండ్స్ చేతిలో లేదు. మీ జీవితం దేవుని చేతిలో ఉంది. హల్లెలూయా! ఒక మాట చెప్తున్నా వినండి. ఈ టైంలో యవ్వనస్తులుగా బతకడం అంటే చాలా కష్టం. ఎంత కష్టం అంటే ఇంతకుముందు ఎప్పుడైనా సరే బాగా కొంచెం కొట్టుకొని వచ్చేవాళ్ళు పాపం జీవితాన్ని. ఈ టైంలో ఈ 25లో ఎంత కష్టంగా ఉందంటే యవ్వనస్తులుగా బతకడము. పాపం వాళ్ళకి నిద్ర పట్టట్లేదు రాత్రి పూట్ల. ఎందుకంటే జాగ్రత్తగా వినండి. చాలా కష్టపడి బీటెక్ చేస్తారండి. ఎంత? 4 ఇయర్స్. 4 ఇయర్సే కదా! కంప్యూటర్ సైన్స్ చదువుతారు. చాలా కష్టపడి 4 ఇయర్స్ చదువుతారు. చదువుతున్నప్పుడే టెక్నాలజీ మారిపోతదండి. అవునా కాదా? ఇంకా కంప్లీట్ కాలేదు పాపం. కంప్లీట్ కాకముందే వీళ్ళు చదివిందంతా వేస్ట్ అయిపోతా ఉంది. నేను ముగించేస్తున్నాను. కంప్లీట్ కాకముందే వీళ్ళు వీళ్ళు చదివిందంతా వేస్ట్ అయిపోతా ఉంది. వీళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒక మాట చెప్పనా? మీరు చేసేది కరెక్ట్‌గా చేయండి. శక్తివంచనలుగా చేయండి. మీ జీవితం దేవుని చేతిలో ఉంది. ఆయన పరమ కుమ్మరై ఉన్నాడు. ఆయన ఏం చేస్తాడంటే నువ్వు నువ్వు చేసిన ప్రతి ఒక్కటి చూస్తాడు కదా! ఆయన నిన్ను చేయి విడిచడానికి ఆయన అన్యాయస్తుడు కాదు. నీ జీవితం ఆయన చేతిలో ఉంది. నీ భవిష్యత్తు ఆయన చేతిలో ఉంది. నువ్వు చేయగలిగినంత చెయ్యి. మిగతాదంతా యేసయ్య చూసుకుంటారు. ఆమేన్. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే యవ్వనస్తులారా, ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే కొంతమంది చనిపోతా ఉన్నారండి. ప్రెషర్ తట్టుకోలేక. ఆహ్, ఆహ్, నాకు చాలా అంటే తెలిసిన వ్యక్తి మొన్న ఒకరు చనిపోయారు. ఈ ఈ నెల 2 నెలల్లో చాలా మంది చనిపోతా ఉన్నారు. అంటే న్యాచురల్ డెత్స్ వల్ల కాదు. టైం నుంచి బయటకొచ్చేస్తా ఉన్నారు. దేవుడు సార మీద వేశాడు కదా! డైరెక్ట్‌గా జంప్ అవుతున్నారు బయటికి. చనిపోతా ఉన్నారు చాలామంది. ఒక మాట చెప్పమంటారా? అంత ప్రెషర్ తీసుకోవద్దు. దేవుడు సరైన టైంలో నిన్ను పైకి తీసుకొస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చెప్పమంటారా? కొన్ని సార్లు ఏమి జరగనట్టుంటది లైఫ్. ఏం కావట్లేదు కదా ప్రభువా! ఏం జరగట్లేదు కదా ప్రభువా! ఏం జరగట్లేదు సింపుల్‌గా చెప్తున్నా వినండి. ఏం జరగకపోయినా కూడా ఆ వీల్ తిరుగుతూనే ఉంది. ఇప్పుడు కేఎఫ్‌సి చికెన్ చాలా టేస్ట్‌గా ఎందుకు ఉంటుందంటే నైట్ అంతా మ్యారినేట్ చేస్తారంటండి దాన్ని. ఏం చేస్తారంట? మ్యారినేట్ చేస్తారు. అంటే మ్యారినేట్ చేస్తున్నప్పుడు ఏమైనా జరుగుతా ఉంటదా ప్రాసెస్? చూడ్డానికి ఏం జరిగినట్టు ఉంటది. అంటే ఏదో ఖాళీగా ఊరికే పెట్టేసినట్టు ఉంటది. కాకపోతే టేస్ట్ అంతా అక్కడే ఉంది. చెప్తా అర్థం కాలేదు చెప్తాను. మన జీవితంలో ఒక 10 సంవత్సరాలు ఏమి జరిగినట్టే ఉంటది. కానీ దేవుడు తన వాక్యంతో మనల్ని మ్యారినేట్ చేసేస్తా ఉన్నాడు. చెప్పండమ్మా గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ 10 ఇయర్స్ దేవుడు వాక్యం నిండిపోయేలాగా చేస్తా ఉన్నాడు. అంటే నీ జీవితం అంతా ప్రభా ఏం జరగట్లేదు ప్రభా ఏం జరగట్లేదు ఏం జరగట్లేదు. ఆ 10 ఇయర్స్ ఎంత సైలెంట్‌గా ఉంది కదా! దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే కంప్లీట్‌గా వాక్యంతో, వర్షిప్‌తో నిన్ను ఫుల్‌గా నింపేస్తా ఉన్నాడు. ఒక టైం వస్తది. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలో ఉంచేస్తాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ప్రెషర్ అప్లై చేశాడు. ఎంత చేశాడంటే నువ్వు చనిపోకూడదు. కానీ నువ్వు బాగుపడాలి. అలా దేవుడు ప్రెషర్ అప్లై చేసి తనకిష్టమైన రూపంలో దేవుడు నిర్మించుకున్నాడు. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఇది నాకు చాలా ఇష్టమైన మాట. ఎవరైనా చిన్న పిల్లోడు రండి. పేతురు గ్రంథంలో ఒక మాట ఉంటదండి. సర్వకృపానిధి దేవుడు తానే మిమ్మల్ని స్థిరపరిచి బలపరచును. తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్కులై ఉండుడి. ఇది చెయ్యి ఎలాంటి చెయ్యి అంటే దేవునిది చెప్పాలి. బలిష్టమైన చెయ్యనండి. మామూలు చెయ్యి కాదు. బలిష్టమైన చెయ్యి. మామూలుగా యేసుప్రభు మన చెయ్యి మన మీద చేయి పెడితేనే తట్టుకోలేము మనం. అవునా కదా! బలిష్టమైన చెయ్యి దేవుడు ఇట్లా పెడితే ఎలా ఉంటది? నేను చెప్పేది అర్థమవుతుందా? దేవుడు మామూలుగా పెట్టలేదు. బలంగా పెట్టేసాడు. ఒరేయ్ తప్పించుకోరా నువ్వు. ఎళ్ళిపో. తప్పించుకో పోనీ. తప్పించుకో. తప్పించుకో. తప్పించుకోవట్లేదు నువ్వు. ఎందుకు? పైనుంచి దేవుడు ప్రెషర్ ఏసాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా ముందుకు పోవట్లేదు. కొన్ని విషయాలు కన్నీటితో ప్రార్థన చేసినా జరగట్లేదు. ఎందుకు? దేవుడు ఆపేసాడు. నువ్వు తప్పించుకోరా తప్పించుకో. వాడు చూడు ఎంత తనకలాడుతుందో చూసారా? 40 డేస్ ఫాస్టింగ్ ప్రే చేస్తున్నాడు. కొన్ని జరగట్లేదు. ఎందుకు? దేవుడు ఏం చేసేసాడు? ఎన్ని అప్లికేషన్‌లు ఏసినారు. కానీ వర్కౌట్ కావట్లేదు. వీసా రిజెక్ట్ అయిపోయింది. అన్నీ అయిపోయాయి. ఏం జరగట్లేదు. అలా పట్టేసాడు దేవుడు. ఎందుకో తెలుసా? తగిన సమయం ఎందు చేతులు తీసేస్తాడు. ఎళ్ళిపోరా. మట్టి మీద ఏం పెట్టాడు దేవుడు? చేయి పెట్టాడు కదా! బలిష్టమైన చేయి పెట్టాడు కదా! కొన్ని వర్కౌట్ కాలేదంటే సంతోషించండి. ఆమేన్ చెప్పండమ్మా.
ఎందుకు తెలుసా? దేవుడే కావాలని బలిష్టమైన చేత్తో ఆపేశాడు కొన్ని విషయాలు. ఎందుకు ఆపేశాడంటే రైట్ టైం వచ్చినప్పుడు ఆయన చిత్త ప్రకారంగా అన్ని జరిగించడానికి దేవుడు సిద్ధం చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు, మీరు నా చేతిలో ఉన్నారు. నా చేతిలో ఉంటే అన్ని ఎప్పుడు బాగానే జరగవు. కొన్నిసార్లు కొన్ని విషయాలు జరగవు. కొన్ని 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 ఎంత ప్రార్థన చేసినా కొన్ని విషయాలు వర్కౌట్ కావు. ఎందుకు ఎందుకు వర్కౌట్ కావంటే ఆ టైం కావాలి కొంచెం. ఆ వీల్ తిరగాలి. తిరగాలి, తిరగాలి. తిరిగిన తర్వాత దేవుడు తన ప్లాన్ ఏమైతే ఉందో ఒక్కసారి 10 సంవత్సరాల క్రితం తిరిగి చూసినప్పుడు ప్రభువా దీనికోసమా అనిపిస్తుంది. ఇంత ప్లాన్ చేసినామా అనిపిస్తుంది అండి. ఆమె చెప్తారు ఒకసారి. సరే మీరు అంతా నమ్మట్లేదు నన్ను, నమ్ముతున్నారు లేదా? మీరు నమ్మకపోతే నన్ను చూడండి బాబు, ఇక్కడ నేనే ఒక సాక్షి నిలబడినాను కదా ఇక్కడ. ఆమెన్. ఎన్నిక లేనివాడు కదా. నా పేరు ఇంతకుముందు తెలుసా మీకు? ఎవరో కదా, ఎక్కడో ఉన్నాడు కదా. కానీ దేవుడు రైట్ టైంలో చేశాడు కదా. ఆయన చేస్తాడు కదా. గట్టిగా చెప్పాలి. ఆయన ఏమైనా చేస్తాడా లేదా? చేయగలడు కదా. ఆయన గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. ఎంత శక్తిమంతుడు అంటే శక్తి అంతా వేస్తే చచ్చిపోతాం మనం. కానీ ఏడు బలం వేస్తాడు అంతే. ఎంత బలం వేస్తాడు? కావాల్సినంత, తగినంత ఉప్పు అంటారు కదా, తగినంతనే దేవుడు వేస్తాడు. మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేస్తాడు. అందరు లేచి పెడదాం ప్రియులారా. ఈ మాట చెప్తున్నప్పుడు మీ లోపల ఒక నూతన సంతోషం వచ్చును గాక. ఆమేన్. ఆయన మన పరమ కుమ్మరి, ఆయన చేతిలో మన జీవం ఉన్నది. ఈ మాట గుర్తు చేసుకున్న ప్రతిసారి ఏమర్థం చేసుకోవాలంటే నా జీవితం మీద దేవుని చేయి ఉంది. లెట్స్ నాట్ ఫోర్స్ థింగ్స్. కొన్ని విషయాలు మనం ఫోర్స్ చేయొద్దు. జరిగిందా మంచిది, జరగలేదా ఇంకా మంచిది. ఆమేన్. కొన్నిసార్లు ఏం చేస్తారు తెలుసా? ఒక అద్భుతం కోసం ప్రార్థన చేస్తారు, అద్భుతం జరగదు. నెక్స్ట్ మనం చేసేది ఏంటో తెలుసా? ఇంకొకసారి ప్రార్థన చేయడం మానేస్తాం. తప్పు. నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలి. అర్థమవుతుందా? ఇది వర్కౌట్ కాలేదా వదిలేసి. ఎందుకంటే దేవునికి కొంచెం టైం తీసుకుంటున్నాడు దేవుడు. కొన్నిసార్లు దేవుడు నో అంటాడు, కొన్నిసార్లు దేవుడు స్లో అంటాడు, కొన్నిసార్లు దేవుడు గ్రో అంటాడు. ఆమేన్. కొన్నిసార్లు నో అంటాడు ఆన్సర్కి, కొన్నిసార్లు కొంచెం స్లోగా అంటాడు, కొన్నిసార్లు నువ్వు ఎదుగు అంటాడు, అంతవరకు ఇస్తానంటాడు. ఆమేన్. నేనేం చెప్పడం ప్రయత్నం చేస్తున్నా అంటే మీ జీవితం బాగానే ఉందండి. ఆమేన్. మీ జీవితానికి ఏం కాలేదు. దేవుడు గొప్పగా ప్లాన్లు చేసుకున్నాడు. ఆమేన్. మీరు చనిపోయే లోపు దేవుడు వేసుకున్న ప్రతి ప్లాన్ నీ జీవితంలో వర్కౌట్ అయి తీరుతుంది యేసు నామములో. దానికి ఏ సాతాను ఆపలేడు, ఏ శత్రువు ఆపలేడు, ఏ రిలేటివ్ ఆపలేడు. రిలేటివ్ ఎందుకు చెప్తున్నాను నేను? ఎవరైనా ఏమైనా చేస్తున్నారండి మీకు? ఆమేన్. ఏ రిలేటివ్స్ మిమ్మల్ని ఆపలేరు, ఏ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఆపలేరు. అయ్యో ఫ్రెండ్స్ ఆపుతారా? ఆపుతారా బాబు? ఆపుతారు మనల్ని. ఆమేన్. ఏ ఫ్రెండ్స్ మనల్ని ఆపలేరు. ఎవ్వరు మన జీవితాన్ని నాశనం చేయలేరు. ఎందుకంటే సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే. దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడును గాక. ఒక నూతన ధైర్యం వచ్చును గాక. నా జీవితానికి ఏం కాలేదు, ఏదో జరిగింది అయిపోయింది, కానీ ఇంకా దేవుడు నా జీవితాన్ని మార్చిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా నేను దేవుని దగ్గర కాబోతా ఉన్నాను. సాతానా, నన్ను చంపాల్సింటే ముందే చంపాల్సింది, బై మిస్టేక్ ఇక్కడ తీసుకొచ్చావు. ఆమేన్. హల్లెలూయా. బ్రదర్ సాక్ష్యం చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యమైందండి. ఒక యవనస్తుడు వచ్చాడంట, చనిపోవాలని సూసైడ్ నెట్ లోపల జోలు పెట్టుకొని వచ్చాడంట. ఆ పాట పాడుతుండగా దేవుడు అంత మాట్లాడినాడంట. తన జీవితాన్ని అక్కడే చేశారు దేవునికి. దేవునామానికి స్తోత్రం కలుగును. నేను చెప్పేది అర్థం అవుతామండి. నేనేమంటున్నానంటే సాతాను ఒకవేళ మిమ్మల్ని చంపేయాలంటే ఆ డోర్ ముందే చంపేయాల్సింది. వాడికి ఛాన్స్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే యు నో దట్ వన్ థింగ్, నీ జీవితము దేవుని చేతిలో ఉంది. ఆయన చేతిలో భద్రముగా ఉంది, ఆయన చేతిలో క్షేమముగా ఉంది, ఆయన చేతిలో భద్రముగా ఉంది. కొన్ని విషయాలు జరిగినా, కొన్ని విషయాలు జరగపోయినా ఇంకా నా దేవుడు నమ్మదగిన దేవుడు. యోబు అంటాడు కదా, ఎన్ని పోగొట్టుకున్నా, ఇంత నాశనం అయిపోయినా లాస్ట్కి ఒక మాట అంటాడండి, ఆయన నన్ను చంపినను ఇంకా నేను ఆయన మీద ఆధారపడతాను. ఎందుకంటే ఆ విమోచకుడు సజీవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు చనిపోయిన దేవుడు కాదు. నా పరలోకపు తండ్రి మహిమ తగ్గిపోలేదు. ఆయన అన్యాయస్తుడు కాదు, ఆయన వంచన చేసే దేవుడు కాదు. ఈరోజు మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చేను గాక. మన మనస్సుని పరిపూర్ణంగా మార్చేను గాక. నీ జీవితం
దేవుని చేతిలో ఉంది. ఈ మాటతో ధైర్యం తెచ్చుకుని పిల్లరా, మీ మనసులో ఒక నూతన ధైర్యం వచ్చును గాక. మన కళ్ళు మూసుకొని అలాగే కళ్ళు మూసుకొని దేవుని ఆరాధన చేద్దాం. అలాగే కళ్ళు మూసుకోండి. సాతాను తలిచిన ఆలోచనల కంటే మన దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. శత్రువులు తలిచిన ఆలోచనల కంటే దేవుని ఆలోచనలు చాలా గొప్పవి. శత్రువు వేసిన మాస్టర్ ప్లాన్ కంటే దేవుని ఆలోచన చాలా గొప్పది. దేవుని ఆలోచనని వ్యర్థపరచగలిగిన వాడు ప్రపంచంలో ఎవరు లేరు. ఆయన మనకు ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఆయనే మనతో పాటు నడిచొస్తుండగా మనకు ఓటమి ఉండదు ప్రియులారా. మీ దుఃఖ దినములు సమాప్తమగును గాక. నేను మీ శ్రమ సమాప్తం అనలేదు, మీ కష్టం సమాప్తం అనలేదు, నీ దుఃఖం సమాప్తం అంటా ఉన్నాను. అంటే దాని అర్థం ఏంటంటే శ్రమ ఉన్నా పర్లేదు, దాని మీద దుఃఖం వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ శ్రమ నన్ను బాగు చేయడానికే వచ్చింది. హల్లెలూయా, దేవునామానికి స్తోత్రం. అందరి కళ్ళు మూసుకున్నప్పుడు ఆయన మన చేతిలో, మనం ఆయన చేతిలో ఉన్నాము. ఆయన పరమ కుమ్మరి, ఆయన చేతిలో మనం ఉన్నాం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవ అందరం రెండు చేతులు పైకి. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవం. మా దేవాది ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించున్నవి. మా దేవాది ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో. Come on, everybody, అందరం కలిసి ఏమైనా చేయగలం. Yes Lord, మొత్తం ఈ నామముకే మహిమంతా తెచ్చుకొను. ఏమైనా చేయగలం, కథ మొత్తం మార్చగలం. ఈ నామముకే మహిమంతా తెచ్చుకొను.